దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కాదే, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రవీణ్ అన్నయ్య రావడం చాలా సంతోషం అన్నాడు. నిజంగా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయలేదు హల్లెలూయా చెప్పాలి. అది ఎలాగూ మీరు పిలిచింది పెద్ద పాస్టర్ గారిని, ఆనంద్ జయకుమార్ గారిని పిలిచారు. మరి ఆయన రాకుండా నేను వచ్చాను. అది ఎలా సంతోషం? అది ఎలా బాబు సంతోషం? ఏదో ఒకటి చెప్పండి, అది ఎలా సంతోషం? నేను ఆయనలాగా పాడలేను, ఆయనలాగా ప్రసంగాలు చేయలేను. సరే, అది మీకే వదిలేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు 600 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి మీ మధ్యలోనికి వచ్చాను. ఇక్కడికి రావడానికి ఇద్దరే కారణం. ఒకటి మా నాన్నగారు, రెండవది వీళ్ళ నాన్నగారు. పాస్టర్ గారికి ఏం పెద్ద ఏం బాగలేకుండా ఏం లేదులే, కానీ కొంచెం ప్రయాణ బడలిక వలన ఆయన రాలేకపోయారు అంతే. ఏదో మారు మాట్లాడకుండా పాస్టర్ గారు ఫోన్ చేసి మీరు రావాలన్నారు, నేను వస్తానని చెప్పకముందే పోస్టర్ కూడా వేసేసారు ఆయన. నేను ఇంకా చెప్పలేదు వస్తాను పాస్టర్ గారు అని చెప్పలేదు, అంతకుముందే పోస్టర్ వచ్చేసింది నాకు, మీరు వస్తున్నారంట అని. ఇక పోస్టర్ వేసిన తర్వాత రాకుండా ఆడకపోతారు అన్నట్టుంది. మొత్తానికి ఉదయకాలమున మద్రాసులో మీటింగ్ ముగించుకొని ఈ పూటకి ఇక్కడికి రావడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న పల్లవి ఒక చరణం పాడుకుందాం. అందరికి వచ్చిన పాట. ఏమైనా అదేందో చూడు, అంటా ఉంది, చెవులంతా జుమ్ అంటున్నాయి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఎంతమందికి వచ్చి పాట? ఎంతమంది పాట పాడగలరు? చేతులు ఎత్తండి. నేను పాడను, మీరు పాడితే వింటా. ఇప్పుడు ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి, గట్టిగా నీవే నా మంచి కాపరి, ప్రభువా,
నీవే
గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. బిగ్గరగా 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమె చెప్పండి. బహుశా అందరూ ఉపవాసం ఉన్నట్టున్నారు. ఉపవాస ప్రార్థనలు అవి ఆ ఉపవాసం ఉన్నట్టున్నారు. బహుశా అందరూ బాగా నీరసంగా కనిపిస్తున్నారు. ఉదయం నుంచి ఏం తిన్నట్లేదు పాపం. సరే బిగ్గరగా ఆమె చెప్పండి. ఇప్పుడు తిన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. ఇప్పుడు తిన్నవాళ్ళు చెప్పండి. తిన్నవాళ్ళు రెండు కలిపి చెప్పండి. ఉపవాసం అంటే మీరు తినకుండా ఉండి ఊరంతా తిరిగి పనులు చేసుకురావడాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండడం శ్రేయస్కరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మీరు ఉపవాసంలో ఉన్నాను, నేనేం తినకూడదు ఈరోజు అనుకుంటే మౌనంగా వచ్చి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకొని, ఏం తినకుండా ఉద్యోగం చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఊడిగం చేస్తామంటే మాత్రం అది లెక్కలోకే రాదు. సరేనా? ప్రార్థనా సమయాన్ని దేవునికి ఇచ్చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకున్నాం. అంతా బాగుంది కానీ హాల్ ఎఫెక్ట్ మాత్రం పెట్టమాక. ఉండేదే మనం రేకుల్లో బొమ్మ అంటుంది. డిలే టైం ఏంటంటే ట్యాబ్ డిలే అని ఉంటుంది చూడు. దాంట్లో డిజిటలే కదా, ఆ ట్యాబ్ డిలే అని ఉంటుంది చూడు, టిఏపి డిలే. మీరు చదవండి యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వాక్యాలను చదువుదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వాక్యాలను చదువుదాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు ఉద్దేశించినది ఏదియు, అందరు చెప్పాలి గట్టిగా, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదు. ఉద్దేశము అంటే ఏంటి? నేను మీకు కొన్ని మాటలు యోబు గ్రంథంలో నుంచి చెప్పి నేను ముగిస్తాను. నేను హడావుడిగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ, ఏం తినకుండా ఒక బాక్స్ కట్టించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ, వాక్యం మాత్రం మధ్యలో ఆపేసిపోను. మీరు కంగారు పడమాకండి. వాక్యానికి మాత్రం నేను టైం పెట్టుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకున్నారా? లేదు కదా. పాస్టర్ గారు లేదంటే ఇంకెంత టైం అయినా పర్లేదు. అలా అని రాత్రి అంతా చెప్తాను అనుకోమాకండి. నాకు అంత ఓపిక కూడా లేదు. జాగ్రత్తగా కొన్ని మాటలు దేవుని సన్నిధిలో ఆలకించాను. మీకు పుట్టిన పిల్లల మీద ఒక ఉద్దేశం. నేను ఇలా అనుకున్నాను రవాణ్ణి, ఆడు ఏంది అలా అయిపోయాడు నాకు అర్థం కాలేదు. మీరు చేసే వ్యాపారం మీద ఒక ఉద్దేశం. నేను ఏదో ఆలోచించుకొని నేను ఒక ప్రణాళికను తయారు చేసి ఓ మంచి లాభదాయకమైన ఉద్దేశంతో నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను. కానీ అది మధ్యలోనే ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కాలేదు. మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటానని పెళ్లి చేసుకున్నాను, కానీ మారుస్తారా? మార్చండి.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు బాగుంది, అదేదో అంటుంది, అందుకని వాళ్ళు మార్చారులే. ఎక్కడున్నాను నేను? మీరు బాగానే కరెక్ట్గానే ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి గట్టిగా. కొత్తగా ఈ మధ్యనే పెళ్ళి అయిందండి, ఒక 3 నెలలు 6 నెలలు అయిందని అన్న వాళ్ళు చేతులే దళేలు చెప్పండి. అవునా? ఎవరికి అవ్వలేదు ఈ మధ్య? ఇక పాతపడ్డ వాళ్ళందరూ చాలామంది ఉన్నారులేండి. వాళ్ళు కానీ ఎందుకు చేసుకున్నామంటే నా కర్మరా నాయన అంటారు, ఇంకేం మాట్లాడరు. ఈ బాధ్యతలు ఉన్నాయని తెలిసి ఉంటే అసలు దీంట్లోకి వచ్చిండేవాడే కాదంటుంటారు. దాంట్లో ఎక్కువ మంది ఈ మధ్యలో పురుషులు చెప్తున్నారు కానీ స్త్రీలు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే పెళ్ళి వల్ల లాభపడేది ఒక్క మీరు మాత్రమే. మేమెవరు ఏం లాభపడట్లేదు ఇక్కడ. నిజమా అబద్ధమా? కరెక్టేనండి. హాయ్ బాబు, ఏం చేసినా మీకు మీరే సాటి, ఇంకెవ్వరు మీకు సాటి రారు. అందుకే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దేంతో చేశాడంటే మా డొక్కలో ఉండే ఎముకను తీసి బయటికి ఆ వెముకతో తయారు చేశారు మిమ్మల్ని. మేమేంటండి, ఆఫ్టర్ ఆల్ మట్టి. మీరెవరు చెప్పండి? పొడిచారంటే ఇంకా అవతలోడు చచ్చిపోవడం, ఇంకా వేరే మాటలేదు. ఇంకా ఏదో అనుకొని పెళ్లి చేసుకున్నానండి, కానీ ఏం లేదు. చేసుకున్న దానికి అప్పులు అవన్నీ తీర్చుకోవాలంటే ఇంక కష్టపడాలి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఉద్దేశాలు, చాలా ఉద్దేశాలు ఉన్నాయి. మనిషి ఉద్దేశము అనేది ఒకటి ఉంది అంటే దానికి ఆలస్యము అనే ఇంధనం ఖచ్చితంగా ఉంటుంది. నేను దీన్ని ఉద్దేశించుకున్నాను, ఇలా చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాను, ఆలోచించుకున్నానని ఆ మనిషి అనుకుంటే దానికి ఆలస్యము, నిర్లక్ష్యము ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ ఉద్దేశం మధ్యలోనే ఆగిపోద్ది. ఎవరు కూడా అంత త్వరగా తమ ఉద్దేశాలను నెరవేర్చుకునే వాళ్ళు భూమి మీద ఎవ్వరు లేరు. కానీ ఇక్కడ యోబును గూర్చినటువంటి మాటలలో ఆయన వ్రాస్తున్నటువంటి ఆ సత్యాన్ని ఒకసారి గమనిస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదండి. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్తో తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశించినటువంటిది ఆ నడిపింపు, ఆ లోబడేతనము, ఆ ప్రయాణము, ఆ విశ్వాస జీవితం, ఆ సేవా పరిచర్య, ఆ భక్తి మార్గం, ఇవన్నీ నీకు నచ్చినట్లుగా చేస్తున్నావని నువ్వు అనుకుంటావు, కానీ వాస్తవానికి నీకు సంబంధమే లేదు. నీకు రోగం ఎందుకు వచ్చిందో నీకు తెలియదు. యేసు ప్రభు బాగు చేసిన తర్వాత చర్చికి ఎందుకు వస్తున్నావో కూడా నీకు తెలియదు. పాపంలోనికి ఎందుకు వెళ్ళిపోయావో నీకు తెలియదు. పాపములో నుంచి ప్రభు విడిపించి చర్చికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదండి ఎందుకు నేను చర్చికి వస్తున్నాను. నిజానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ ఉపవాస ప్రార్థనలకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చెప్తున్న బోధకుడు ఏ మాట చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే నేను ఒక స్టేటస్ పెట్టాను. నాకు అసలు ఈ వాట్సాప్లు, స్టేటస్లు, ఫేస్బుక్లు అంటే అసలు చెడ్డ చిరాకు. అలాంటిది మా పిల్లల్ని అడిగి మరీ పెట్టాను ఒక చిన్న స్టేటస్. ఉపదేశం చేయడం అంత, ప్రసంగం చేయడం అంత పనికిమాలిన పని ఇంకోటి లేదంట. నిజం, ప్రసంగం చేయడం అంత పనికిమాలిన పని ఇంకోటి లేదంట. ప్రార్థన చేయడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆగండి 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 ఆగండి, చప్పట్లు కొట్టండి. ఎట్లా? గట్టిగా అన్నాను, మరి గట్టిగా కొట్టరే? చాలా ఆపండి ఆపండి. అమ్మఒడి తీసుకున్నప్పుడు మాత్రం తెగ వాయించారు. అప్పుడు మాత్రం సపట్ల పటపట పటపటమని కొట్టారు. ఇప్పుడు మాత్రం యేసుప్రభు కొట్టట్లేదు. ప్రసంగం చేయడం అంత పనికి మాలిన పని ఇంకొకటి లేదు. ప్రార్థనలో ఉన్నంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. దాన్ని కొంచెం కింద చదివి చూస్తే ప్రసంగం మనుషులతో మాట్లాడుతున్నారట, ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నారట. నేను మీకు చిన్న సలహా చెప్తా. మీలో ఎవరైనా ప్రార్థన అంటే నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. ప్రార్థన దేవునితో మాట్లాడుకునే గొప్ప క్రియ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబును గూర్చిన ఒక చిన్న జీవిత చరిత్రలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని ఉద్దేశం
అసలు ఫ్రమ్ ద బిగినింగ్, మొదట ఆదాము పుట్టినటువంటిది తయారు చేయబడిన మొదలుకొని ఆయన వారిని ఎలా సృజించినని వ్రాయబడిందంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీరు చదువుతారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఆదాముని హవ్వని ప్రభు సృజించడంలో గల ఉద్దేశం ఏంటి చెప్పాలి మీరు. నేను మాట్లాడడం ఏముందండి పెద్దగా, నేనేం మాట్లాడను, మీరు చెప్తా ఉంటే నేను వింటా. ఈరోజు చెప్పండి, అక్కడ చదివిన వాక్యమే చెప్పాలి మీరు. మీరు ఆశీర్వదింపబడి ఫలించి దేని నింపాలి? భూమిని. మీరు ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు మనిషిని చేయడం గల ఉద్దేశం ఒక్కటే, ఆశీర్వాదకరముగా వాడు జీవితాన్ని కొనసాగించాలి. కష్టపడకుండానే చెట్లను నాటించాడు, కష్టపడకుండానే సముద్రంలో ఉండే జలచరాశులను సృజించాడు, కష్టపడకుండానే భూమి మీద ఉన్న వాటన్నిటిని తయారు చేశాడు, కష్టపడకుండానే ఆదాము ఎటువంటి కష్టము లేకుండానే సమస్తము దేవుడైన యెహోవా అతని పాదముల దగ్గరికి తీసుకుని వచ్చి అనుభవించరా బాబు అన్నాడండి. ఏమన్నాడు? అనుభవించరా, ప్రశాంతంగా ఆశీర్వదింపబడరా, ప్రశాంతంగా తిరుగుతూ ఉండరా, నీకేం కావాలో నేను అన్ని సమస్తము సమకూరుస్తాను, నీకేం కావాలో నేను చేసి పెడతాను. నా ఉద్దేశం ఈ ఏదెను వనములో నీవు దేవుని స్తోత్రం చెప్పుకుంటూ మళ్ళీ పెళ్లి కూడా చేశాడుగా. నరుడు వంతడుగా ఉండటం మంచిది కాదని దేవుడికి వానికి సాటి అయిన సహాయాన్ని ఇందాకే చెప్పా, డొక్కలో నుంచి తీసి మళ్ళా డొక్కలోనే పొడిచేటట్టు చేశాడు. అది కొంచెం నెల్లూరు భాష వస్తుంటుంది అప్పుడప్పుడు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు అయ్యగారు ఆయ్ అంటే నాకు కుదరదు. ఇక్కడ మాదంతా ఒరే తరే సాంప్రదాయం, అక్కడ నెల్లూరు మొత్తం తమిళనాడు వాళ్ళం కదా మేము, తమిళ భాష వాళ్ళు మేము ఎక్కువ. మీరేమో ఇక్కడ పక్క ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఎటు పోవాలంటే తిన్నగా వెళ్ళండి అంటారు, మేము అటు కదా నేరుగా పో అంటాం మేము. నేరుగా ఏందిరా నేరుగా అంటారు మీరు. అది మాదంతా ఒరే తరే భాష, మీదండి ఆయ్. నేను అందుకే దేవుని మహాకృపను బట్టి ఏజన్ గారితో ఉన్నన్ని రోజులు తెలుగు నేర్చుకున్నాను నేను. దేవుని స్తోత్రం. ఆయన తర్వాత ఇంకా మరలా వెళ్ళి కొంచెం ఆ యాస అప్పుడప్పుడు వస్తుంటే మీరు ఏం బాధపడమాకండి, కొన్ని అలవాట్లు ఉంటాయి, అవన్నీ మీరేమి తీసుకోమాకండి. పాస్టర్ గారు మా ఊరే అన్నాడు అంటే నేనేం చేసేది చెప్పండి. ఒకడు నా దగ్గరికి వచ్చి హైదరాబాద్లో వడ్డిస్తా బొక్కలేమంటావు అంటున్నాడు నన్ను, బొక్కలేమంటావు అంటున్నాడు నన్ను. చీ ఏందిరా భాష అన్నాను నేను. బొక్కలేమంటావో చెప్పు అంటున్నాడు నన్ను. నాకు అప్పుడు దాకా తెలియదు బొక్కలంటే ఎముకలని. పక్కన పాస్టర్ గారు అన్నాడు బొక్కలంటే ఎముకలు రా నాయన, వేరా బాబు నీకు దండం పెడతాయి, ఆ మాట ఏదైనా అంత భయంకరంగా ఉందన్నాను. ఆ తర్వాత నన్ను విశాఖపట్నం పక్కన సబ్బవరం పక్కన ఒక చిన్న పల్లెటూరికి నన్ను పంపించారు. ఇటు రారా అన్నాను, అంతే ఊరు మొత్తం కర్రలు ఎత్తుకొని తరుక్కున్నారు నన్ను, ఊరు మొత్తం కర్రలు ఎత్తుకొని తరుక్కున్నారు నన్ను, ఊరిలో కూడా ఉండనీయకుండా. మా పిల్లోని నువ్వు ఒరే అంటావా, అది చెడ్డ మాట అంట అక్కడ, నాకు తెలియదు. ఉండేదే ఒక తెలుగులో ఎన్ని యాసలో చూడండి మరలా. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా రావాలి శబ్దం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదామును దేవుడు సృజించడానికి గల ఉద్దేశం ఆశీర్వాదకరంగా బ్రతుకు. కానీ ఆదాము ఏం చేశాడో తెలుసా? చక్కగా నిద్రపోయాడు. ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుకునింది, తాను చెడింది కాకుండా తీసుకొచ్చి ఎవరిని చెడగొట్టింది? చెడగొట్టే వాళ్ళే చెప్తున్నారు అబ్బా సమాధానం. చెప్పండి, ఎవరిని చెడగొట్టింది? గట్టిగా చెప్పాలి, ఎవరిని చెడగొట్టింది? వాళ్ళ ఆయన్ని చెడగొట్టింది, ఇద్దరిని బయటికి తరిమేసింది. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వాదముతో పాటు ఇంకొక చిన్న శాపాలు 2 పెట్టాడు. ఒకటి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రసవ వేదన పడాలి. ఈ రెండే, ఇంక పెద్దగా ఏం శాపాలు లేవు అక్కడ. ఈ రెండే, నువ్వు కష్టపడితేనే నీకు బోధ దొరుకుతుంది, నువ్వు శ్రమ పడి ప్రసవ వేదన పడితేనే నీకు పిల్లలు వెళ్తారు, అంతే, ఇంక వేరే శాపాలే లేవు.
ఆయన ఉద్దేశం ప్రారంభంలో అలా ఉంటే మరి అనేక మంది దైవ సేవకుల, విశ్వాసుల కుటుంబాలు, భక్తుల జీవితాలలో రకరకాలైనటువంటి ఉద్దేశాలు దేవుని వలన అక్కడ చోటు చేసుకున్నాయి. అయితే ఈ యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చదివి చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. 5వ వాక్యం చదువుమా. పాపము చేసి దేవుని దూషించురేమో అని అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించచ్చు. ఇతను గూర్చి పరిచయం చేయడంలో అక్కడ 5 ప్రాముఖ్యమైన అంశాలు వ్రాయబడి ఉన్నాయి. మొదటిది యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించువాడు. 5వది నేను చెప్పాను, ఏంటది? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. అరుణోదయమున లేచి తన పిల్లల నిమిత్తం చేతులెత్తి దహన బలి ప్రార్థన చేసేవాడు. మీరు ఒకసారి ఈ విషయాలను గమనించండి. యోబు మీద ఉన్నటువంటి ఉద్దేశము ప్రారంభించబడక మునుపు అతని జీవితం ప్రశాంతమయం, ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఈయన యథార్థంగా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి క్రియలో న్యాయంగా ఉన్నాడు. అతడు చేస్తున్న గ్రామంలో ఉన్న, దేశంలో ఉన్న జనులందరి మధ్యలో మరి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ప్రభువా, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. ఈ 3 వరకు సాధారణంగా అందరూ చేస్తారు, కానీ ఆ 4వది 5వది ఉంది చూడండి. ఏంటది? చెడుతనమును. చెప్పాలి అందరు గట్టిగా, చెడుతనమును. ఆ చెడుతనమును ఏంటి చెడుతనం? మీరు చెప్పండి, చెడుతనం ఏంటి? నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్త మనసులో పెట్టుకోండి. చెడుతనమును విసర్జించువాడు. ఏంటి చెడుతనం ఏంటి? నా కుమారుడిని నేను ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాను. మా విశ్వాసుల పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఉండి, ఈ స్కూల్ బాగుంటుంది, దీంట్లో జాయిన్ చేయండి అంటే సరే తీసుకుని వెళ్ళి జాయిన్ చేశాను. ఆ జాయిన్ చేసినప్పటి నుంచి ఏ పండగన్నా రాని వాడికి ఒక కొత్త డ్రెస్ కొని ఆయన పంపించేటప్పుడు శుభ్రంగా ఆ పండగ తగ్గట్టుగా పంపించండి అన్నారు. ఏ పండగ అన్నా రాని. నేను కారులో వస్తుంటే ఇందాక నాకు ఒక మెసేజ్ వచ్చింది, రేపు దీపావళి పండుగ ఉంది కదా, దీపావళికి సంబంధించిన డ్రెస్ ఒకటి వేసి పంపించండి అని వచ్చింది. దీపావళికి సపరేట్ డ్రెస్ ఆడించి దాన్ని నేను ఎక్కడి నుంచి దాన్ని? మా ఆవిడ ఫోన్ చేసింది, అయ్యా దీపావళికి సపరేట్ డ్రెస్ ఏంటి? ఇప్పుడు నేను ఆవిడ చుట్టూ బాంబులు పేర్చి వాడి చేతిలో అయ్యో ఏవేవో ఉంటాయి ఆ టపాకాయలు అవన్నీ పెట్టి దాన్ని నేను డిజైన్ చేసి వాడిని పంపించాలి. ఇప్పుడు పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో తీసాడు పంపించేస్తారు అంతే, ఇంకేం చేయరు ఆ స్కూల్లో. మిగతాది మొత్తం నేను చేయాలి, ఇంట్లో హోంవర్క్ అంతా అన్నీ నేనే చేయించుకోవాలి. ఆడేం చెప్పట్లే. నిజంగా దేవుడి దేవాల మేము చిన్నప్పుడు చదువుకున్న చదువులే నయమండి బాబా. ఏ ఫర్ యాపిల్ అనే దాన్ని ఎల్కేజీ వరకు రుద్దిచ్చేవాళ్ళు మా చేత. ఇప్పుడు ఎల్కేజీకే వాడికి జడ్డు వచ్చేసింది, ఆ తర్వాత ఏదేదో చెప్తున్నారు. అసలు మీరు అనుకుంటున్నారేమో అయినా చదువుకునే వాళ్ళు మనకెందుకు లేని అనుకుంటున్నట్టున్నారు మీరు కొంతమంది. చెడుతనమును విసర్జించిన వాడు. ఏంటి చెడుతనము? ఒకసారి మీరు ఆలోచించండి, చెడుతనం ఏంటి? 5వ వాక్యాన్ని చదవండి.
చూడండి చెడుతనం ఏంటో అక్కడ రాస్తున్నాడు. తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో. ఏంటి చెడుతనము? మీరు పెట్టుకునే పేర్లు కాదు చెడుతనం, మీరు చెప్పుకుంటున్నట్లుగా ఉన్న పేర్లు కాదు చెడుతనం. ఒకవేళ నిజంగా అవే చెడుతనం అయితే నిజంగా ప్రభు చూసుకుంటాడు, యేసు నామములో ప్రభు చూసుకుంటాడు అంతే. అండ్ పాస్టర్ గారు, మనం బాప్తిసం పొందిన తర్వాత ఈ పనులు చేయకూడదు కదండి అని నన్ను అడిగారు ఒకరు. నీకు తెలియదా అని నన్ను అడుగుతున్నావు? ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి వాక్యాలు విని ఇలాగే ఉండాలిరా విశ్వాస జీవితం, ఇలాగే ఉండాలా భక్తి జీవితం, ఇలాగే నీవు దేవుని సందులో నడవాలని పాస్టర్ గారు ఇన్ని బోధలు చేసిన తర్వాత, పాస్టర్ గారు మనం సినిమాలకి వాటికి వీటికి పేటగట్లకి తాగుళ్ళకి వాటికి వీటికి వెళ్ళొచ్చా అండి? మళ్ళీ పర్మిషన్ ఏంటి? నాకు అర్థం కాదు. వెళ్ళకూడదనే కదా పాస్టర్ గారు చెప్పింది, మళ్ళీ వెళ్ళొచ్చా ఏంటి? ఇవన్నీ అయిపోయినాయి మీ జీవితంలో. ఇక్కడ కూర్చున్న భక్తులందరి జీవితాలలో ఇవన్నీ దాటేసి ఎక్కడికి వచ్చారో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన నీవు కొన్ని సందర్భాలలో ఆయన నీ హృదయములో దూషించుకొని ఉంటావేమో. నేను ప్రార్థన చేస్తే ఇంకా వినలేదేంటి? నేను ప్రార్థన చేస్తే ఇంకా ఆలకించట్లేదేంటి? నేను ప్రార్థన చేస్తే ఇంకా. ఈరోజు ఉదయాన్నే తమిళనాడులో వాక్యం చెప్పడానికి పోయాను. వినండి, ఇలాగే లాల్చి వేసుకున్నాను. నేను 2 రోజుల నుంచి అనుకుంటున్నాను శుభ్రంగా కటింగ్ చేసుకుని కొంచెం షేవింగ్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాను. అక్కడికి వెళ్ళంగానే ఒక నదరసి, நீங்கள் ముస్లిమా అని అడిగాడు నన్ను. మీరు ముస్లిం వాళ్ళ అని అడిగాడు నన్ను. ఎందుకు అలా కనపడ్డాను నేను? చెప్పండి, ఎందుకు అలా కనపడ్డాను? పైన పెరిగితే వాడికి ఏం ఇబ్బంది లేదు, కిందే పెరగకూడదు. ఎప్పుడైతే మీరు ముస్లిమా, కన్వర్టెడ్ క్రిస్టియన్సా, మీరు కన్వర్ట్ అయ్యారని అడిగాడు. లేదు నాయన, సమయం లేక నేను తీసుకోలేదు. నేను ఖచ్చితంగా రేపు పెట్టి పరిస్థితులు తీసేస్తాను, నీవు అడిగిన ప్రశ్నకి తీసేస్తాను. నేను మీరు ఒకసారి ఆలోచించండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేయాలని దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ప్రార్థన ధ్యాస తప్ప వేరే ధ్యాసలోకి ఎందుకు వెళుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. వేరే ధ్యాసలోనికి ఎందుకు వెళ్తున్నావు? ఏం ధ్యాస? ఒక ఆలోచన ఒకటి వస్తుంది, వెంటనే ఆలోచిస్తూ ఉంటారు. పైనుంచి విమానంలో వెళ్తూ ఉంది, చల్లగా ఏసీ వస్తుంది, డమాలని బాంబే మీద, డమాలని బాంబే. ఆ బాంబే ఏందో తెలుసా? ఇక్కడ గట్టిగా హల్లెలూయా చెప్పారు. మరి ఇవేం చేస్తుందో తెలుసా? అప్పుడు బాగా ముసుగు ఇక్కడ దాకేసి ముందుకు వెనక తోగుతుంది. నేను చూస్తున్నా. ఇప్పుడు ఆమె కుర్చీలో కూర్చోంది, నేను చూస్తా ఉన్నా. ఆమె ఇప్పుడే లేచింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా ఎటు చెప్పాలి? ఫ్లైట్లో ఏం పడాలి? అటు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పడింది బాంబు, ఒకసారి పడింది. నా కింద నుంచి టెన్షన్ వస్తుంది. కుర్చీలోంచి కింద పడిపోతేమో. దేవునిని తమ హృదయములలో ఏమనుకుంటున్నారట కొంతమంది? చెప్పండి, ఏమనుకుంటున్నారు? దూషించుకుంటున్నారు. పరిశుద్ధ అపోస్తలుడు చెప్తున్నాడు, విశ్వాసము కానిది ఏదో అది పాపము, జాగ్రత్త. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు కదా, ఆ విశ్వాసము కాని క్రియలోనికి వచ్చిన ఎడల ఆ పాపమునకు నీవు అవకాశం ఇచ్చినట్లే. పోయిన వారం కూడా నేను మద్రాసులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. థామస్ మౌంట్ అనే ప్రాంతంలో. కొంచెం ఆలస్యం అవుతుంది కదా అని ఆ థామస్ మౌంట్ అనే ఆ మౌంట్, ఆ కొండ మీదకి వెళ్ళాను. ఆ చర్చి ఇంచుమించు 52వ శతాబ్దంలో వచ్చాడు తోమా. దేవుని శిష్యుడైనటువంటి తోమా 52వ శతాబ్దంలో కేరళకు వచ్చాడు. అక్కడ నుంచి ఆయన నడిచి 20 సంవత్సరాలు నడిచి ఈ థామస్ మౌంట్
ఆ కొండ మీదకి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి వినేవాళ్ళు ఎవరో ఆ రోజుల్లో కోమట్లు. ఆ కోమట్లు బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఎక్కువగా దేవుని వాక్యం వినేవాళ్ళు. ఆయన వాక్యం చెబుతున్నటువంటి ఆ చోట ఒక చిన్న బొమ్మ ఒకటి పెట్టారు. ఆయన అటు తిరిగి వాక్యం చెబుతుంటే వెనకాల ఒకడు బళ్ళెంతో పొడుస్తున్నట్లుగా అక్కడ పెట్టారు. అక్కడ ఆయన పొడిచారంట. అక్కడి నుంచి మైలాపూర్ అనే సముద్ర తీరం దాకా పరిగెత్తి ఒక గుహలోనికి వెళ్ళి ఆ గుహలో ఆయన మరణించాడు. అక్కడ 1500 శతాబ్దంలో దేవుని మందిరాన్ని కట్టారు రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు. ఆ మందిరం కట్టడానికి అక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ ఒక శిలువ ఆకారంలో ఉన్న ఒక బండ రాయి, స్వయాన తోమా చేతులతో చెక్కిన రాయి బయటకు వచ్చింది. ఆ రాయిని తీసుకెళ్ళి ఆ ప్రార్థన మందిరంలో ఎదురుగా పెట్టి దానిని ఎక్కడో ఉన్న పోపు గారు వచ్చి దాన్ని ప్రతిష్ఠించి దేవాలయం చేసి వెళ్ళిపోయాడు. 1500 శతాబ్దం నుండి 1700 శతాబ్దం వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున దాంట్లో నుంచి ఎర్రగా సిలువలో నుంచి రక్తం కారేదంట. ఆ ఫోటోలన్నీ అక్కడ ఉన్నాయి. ఎర్రగా రక్తం కారేదట. 1700 శతాబ్దం తర్వాత అది ఆగిపోయింది అక్కడికి. నేను ఇవన్నీ గమనిస్తూనే, ఇవన్నీ ప్రార్థన చేసుకొని తిరుగుతూనే, అక్కడ ఉన్నటువంటి కానుకలు వేస్తూనే అన్నీ చూస్తూ నాకు అక్కడ కనబడింది ఏంటో తెలుసా? మంచి భక్తి వాతావరణం కనబడింది. మంచి భయం కలిగిన వాతావరణం కనబడింది. మంచి విశ్వాసం కనబడింది. మంచి నమ్మకం కనబడింది. అక్కడ చాలా గొప్ప సంగతులు. కానీ నాకు అక్కడ కనబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ. నేను ఆ మందిరం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు నేను భాషలో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు శిష్యులలో ఒకడైన తోమ ఆ 120 మందితో కూడా కలిసి యెరూషలేములో ఉన్నటువంటి ఆ మేడగది మీద పరిశుద్ధాత్మను పొందిన వాడలో ఇతను కూడా ఒక్కడు. అతడు అక్కడి నుంచి బయలుదేరి భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి చనిపోయాడు. అక్కడ ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? మీరు చెప్పండి. పాస్టర్ గారి దగ్గర మీరు నేర్చుకునేది తెల్ల గుడ్డలు, నల్ల వాచి, దగ్గరికి వస్తే అబ్బా మంచి సెంటు, ఆ తర్వాత మంచి మెయింటెనెన్స్. ఇవే మీరు ఇవి నేర్చుకున్నారంటే పాస్టర్ దగ్గర ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. జాగ్రత్త, ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. మీరు ఏమైనా బాండ్ పేపర్ తెచ్చుకుని నేను రాసి ఇచ్చేస్తాను అంతే. దైవ సేవకుని దగ్గర పరిశుద్ధత ఏమన్నా కనబడుతున్నదా? ఏమైనా కనబడుతుందా? దైవ సేవకుని ఎదుట పరిశుద్ధత ఏమైనా కనబడుతుందా? హృదయములో చెడుతనము లేని వాడు, హృదయములో దేవునిని దూషణ ఆ క్రియ మనస్సు లేనివాడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో అసూయ రాజ్యం వెళ్తుందండి. అవతలోడు బాగుపడ్డాడంటే చాలు, ఇంకంతే చూస్తూనే ఉంటారు. ఆడేది మనకన్నా వెనకొచ్చినాడు ముందుకెళ్ళిపోతున్నాడు. ఇదే బాధ. నేను చర్చిలోకి తీసుకొచ్చిన మనిషి ఈరోజు ఏంది నాకంటే ముందుకెళ్ళి పాడేస్తా ఉంది పాట. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడేంటి, నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఇప్పుడేంటి? అసలు ఈ కోవకు చెందిన వాళ్ళు ఏంటి? అసలు వీళ్ళు విశ్వాసులేనా? మీరు ఒకసారి చెప్పండి. మీరు అందరు ఈ సంఘ విశ్వాసులేనా? చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఇదే మీరు బయట ఎక్కడైనా గ్రౌండ్లో కానీ పెట్టి కానీ ఉంటే యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, యేసు గొప్ప దేవుడు. కానీ మనం ఎక్కడికి వచ్చినామో తెలుసా? మనం ఉపవాస ప్రార్థనలలో పరిశుద్ధపరుచుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఉపవాస ప్రార్థనలో కడుపు కాల్చుకొని ఏమీ తినకుండా ప్రభు దగ్గర మొరపెడితే ఆయన నా కొరకు ఏదో కార్యం చేస్తాడని విశ్వసించి ఈ దేవాలయానికి వచ్చావు. మరి ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్న నీలో దేవుని యొక్క దూషణ. నేను ప్రార్థన చేస్తే ఇదంతా ఎందుకు ఆయన ముందుగానే మాట్లాడుతున్నాడు తెలుసా?
ఇదంతా ముందుగానే ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభువుకు తెలుసు, ఇదిగో యోబు జీవితంలో మహాభయంకరమైన శిక్ష రాబోతూ ఉంది, పరీక్ష రాబోతూ ఉంది. యోబుని నేను అపవాది చేతికి అప్పగింపబోతూ ఉన్నాను. ఒకవేళ యోబు అప్పుడు ఏమన్నా మాట్లాడతాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అన్నిట్లో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆమేన్ చెప్పు. దేవునికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి నీకు మేలు చేశాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. మరి ఇంత ఆమేన్ గట్టిగా చెప్తున్నావు. నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? మీ గ్రామాల్లో మాకు తెలియదు, కానీ మా ఊళ్ళో సంగతి చెప్తాయనండి. అదిగో తెల్ల చొక్కా వేసుకొని, అదిగో ఆయన తెల్లగా, ఇదిగో ఏడొక ఆయన తెల్లగా. కొంతమంది తెల్లెంటుకలు ఉన్నారు. వాళ్ళకి మిమ్మల్ని అడుగుతాను, మీరు వయసులో ఉన్నప్పుడు ఏ టైంకి లేచేవాళ్ళు? చెప్పు నాయన, నిన్నే ఏ టైంకి లేచేవాడివి? మా తాత అయితే 3:30 గంటలకు లేస్తాడు. 3:30 గంటలకు లేస్తాడు. ఆ పలుగుని, ఆ పారని పెట్టుకొని నేరుగా పొలం వెళ్ళి పొలం పనంతా చేసేసి 10 గంటలకల్లా ఇంటికి వచ్చి ఇంత సద్దన్నం అంటే తెలుసు కదా, ఇక్కడ ఇంత సద్దన్నం 1.5 కేజీ సద్దన్నం తిని నిద్రపోతాడు. ఇంకా మళ్ళీ ఎన్ని గంటలకు నిద్రపోతాడో తెలుసా? సూర్యుడు దిగడం ఒకటే, మా తాత నిద్రపోవడం కూడా ఒకటే. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు? సిగ్గే లేదండి. 11 గంటలకి మమ్మీ కాఫీ. సిగ్గే లేదు ఈ మాట చెప్పుకునేదానికి మన వాళ్ళకి. ఉదయాన్నే నిద్ర లేవడం పోయింది. ఎందుకంటే రాత్రంతా ఏ సంగతి? మామూలుగా యూత్ పిల్లలు నవ్వాలి, వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. ముసలివాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా వాడుతున్నారు రాత్రుల పూట? మీరు కూడా ఏమైనా వాడుతున్నారా? ఏం లేదు, ఇంకా దుప్పటి వేసుకున్నారంటే ఈ ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, తర్వాత ట్విట్టర్ ఒకటి, ఇవన్నీ చూసుకొని తెల్లారుజామున 3:30 గంటలకు నిద్రపోతారు. అప్పుడు సరే, యవనస్తుల పరిస్థితి అట్టుంటే ఈ అమలక్కులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? రాత్రి పడుకోబోయే ముందు ఒక సీరియల్ పెట్టు. మొన్న ఒక ఆమె మా చర్చిలో సాక్ష్యం చెప్పింది. అప్పుడెప్పుడో ఆగిపోయిందంట ఆ సీరియల్, మళ్ళీ వేస్తున్నారంట. ఏందమ్మా అది? చెప్పండి. మీరు చెప్తారు, చెప్పండి. మీరు నవ్వుతున్నారంటే ఖచ్చితంగా చూస్తున్నారు దాన్ని మీరు. అప్పుడెప్పుడో ఆగిపోయిందంట, ఇప్పుడు మరలా స్టార్ట్ అయిందంట. చర్చిలో సాక్ష్యం చెప్తుంది, పనికి మాలింది. నా దేవుడు నా కొరకు గొప్ప కార్యం చేశాడు. మొగల్ రేకుల సీరియల్ మళ్ళీ దేవుడు ఇచ్చాడు నా కోసం. మరి మధ్యాహ్నం సంగతి ఏంటంటే, మధ్యాహ్నం చక్రవాకం అంట. మీరందరూ చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది, చూస్తున్నారు. ఇలా చూడడం వల్ల రాత్రిపూట వాడొస్తాడు, దున్నపోతు మీద ఎవరు వస్తారు? వాడొస్తాడు. నువ్వేమన్నా సరే ఇంకా కుదరదు అక్కడ. నువ్వు ఉదయకాలంలో లేచి దేవుని కృపను పొందుకొని చూడు, నీ కార్యములన్నీ ఆ దినంలో దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. కృపను పొందుకొని చూడు, ఆ దినమున కార్యములన్నీ జరిగిపోతాయి. నేను 4 గంటలకి నా ఫోన్ అలారం మోగిన తర్వాత చివరికి నేను లేకపోయినా పర్లేదు, మంచం నుంచి కింద పడిపోతాను. దబాని కింద పడిపోతాను నేను. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన లేకపోతే సేవ పొరపాటును కూడా అభివృద్ధి చెందదు. ఆ ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండదు. ఆ ప్రార్థన లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి చేతి పనుల ఆశీర్వాదం ఉండదు. దయచేసి ఉదయకాలమున యోబు చేసిన ప్రార్థన మీరందరూ కూడా చేయాలి, కాదు చేస్తాము.
చేస్తాము. యేసు నామములో మేము ఉదయకాల ప్రార్థన చేస్తాము. యేసు ప్రభు విన్నాడు ఆ మాట. ఇంకా ఆయన చూసుకుంటాడు అంతే. లెయ్యకపోయారు అనుకోండి, ఇంకంతే పైన కప్పు వచ్చి పైన పడిపోద్ది. జాగ్రత్త. ఇంత ప్రశాంతమైన జీవితంలోనికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అటా అటు తిరుగుతూ వస్తున్న పరిగమాలలోడు మాటని, ఇదిగో యోబుని చేతికి అప్పగిచ్చేస్తున్నాను, పో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఉన్నటువంటి గాడిదలను చంపాడు, ఒంట్లను చంపాడు, గొర్రెలను చంపాడు, ఆస్తుపాస్తులను నాశనం చేశాడు, ఇళ్ళనంతటిని కూల్చేశాడు, పిల్లలందరినీ చంపేశాడు. కానీ వాళ్ళలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? భార్యను మాత్రం ఏం చేయలేదంటాడు. చేశాడా? ఎందుకంటే బైబిల్లో ఏమనుంది? దేవుడు జతపరిచిన వారిని, వాక్యం చెప్పండి, దేవుడు జతపరిచిన వాడిని నరులు కాదు, సైతాను కూడా ఏం చేయలేడు. పొరపాటును కూడా ఆమె జోలికి కూడా వెళ్ళలేదంట. వాడు మౌనంగా దూరంగా ఉన్నాడంట. కలిపెడుతున్నాడు, కీ ఇస్తున్నాడు. మాట్లాడిపో. ఆ రోజు మాట్లాడేవే ఆదాం దగ్గర, మాట్లాడిపో, వస్తుంది సంగతి. ఏం లేదు కానీ ఎందుకు యేసు ప్రభుని ఇంకా పట్టుకొని ఊగులాడుతూ ఉంటావు? మొత్తం నాశనం అయిపోయిందిగా, వదిలాయి. నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉందా? చదవండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఆమె ఏం చెప్పిందో చదువమ్మా. దేవుని దూషించి ఎవరిని చావమంటుంది అమ్మా? ఎవరిని చావమంటుంది? ఉదయాన్నే లేచి ఆ బొట్టుకి దండం పెట్టుకొని కళ్ళకి అద్దం తీసుకొని, మా ఆయన కలకాలం నాతోనే, ఇంకెవరితోలే, నాతోనే ఉండాలని చిత్తం పెట్టుకొని తిరుగుతున్నారే, ఆయనేనా చావమంటుంది? మా పెద్ద ఆయన యేసన్ గారు ఒక మాట చెప్పారు, మీకు చెప్తాను ఖచ్చితంగా. ఎంత లేట్ అయినా పర్లేదు, వినండి మీరు. ఫస్ట్ పెళ్లి చూపుల్లోకి వచ్చినప్పుడు తలుపు సందులోని చూస్తుంటుందంట ఆయన్ని. అందరిని అడుగుతుందంట, వాడు బాగున్నాడా, వాడు బాగున్నాడా, ఎవరు భర్త ఇంటికి అవుతాడు, పెళ్ళి కొడుకు బాగున్నాడా అంటాడంట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆయన ఎట్టున్నాడు అంటదంట. మెళ్ళో తాళి పట్టుబడిన తర్వాత ఏమంటారు చెప్పండి? మెళ్ళో తాళి పట్టుబడిన తర్వాత ఏమంటారు? ఈ రోజుల్లో ఒరేయ్ సరే రమేష్ సురేష్, ఈ రోజులో పిలుస్తున్నారు కానీ ఆ రోజుల్లో అట్ట కాదు. యజమానుడా, ఏమండోయ్, అంతేనా? మాట్లాడరే, అంతేనా? కొంచెం 2-3 పిల్లకాయలు పుట్టిన తర్వాత, కొంచెం డబ్బులని బాగా సంపాదించిన తర్వాత, ఓ రోజు ఫుల్గా దాగి రాత్రిపూట ఇంటికి రాలేదనుకో, అప్పుడు ఈ సచ్చినోడు టయానికి ఇంటికి రాకుండా తాగి ఆడబడిపోయాడు, సచ్చినోడా. ఆయన కానుంచి ఎక్కడికి వచ్చిందే? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది చెప్పండి, మీరే చెప్పాలి నాకు. స్టార్టింగ్లో ఏమండి, తాగితే మాత్రం సచ్చినోడా. అరే నువ్వెందుకురా నాయన ఇంకా యేసు ప్రభుని పట్టుకో ఉన్నావు? ఆయనను దూషించి చావు. పనికి మాలినానా, సైతాన్ని మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, పో, దూరంగా వెళ్ళిపో. నేను మీకు చెప్పాలనుకున్న మాటలు ఇప్పుడు చెప్తాను, వినండి. 3వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? నేను చెప్తాను, వినండి. 3వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? ఆయన దేవునిని దూషించలేదంట కానీ, తన భార్యను కూడా ఏమీ తోలనాడలేదంట కానీ, అనవసరమైన మాటలు ఏమీ మాట్లాడట్లేదు కానీ, ఆయన ఏమంటున్నాడు తెలుసా? అసలు నేను పుట్టిన రోజు అనేది ఒకటి లేకుండా ఉంటే బాగున్ను కదా. నా కర్మ ఏంటంటే, అసలు నేను తల్లి గర్భములో నుండి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగున్నావు. శపించబడిపోయాను నేను.
దేవుణ్ణి ఏమనట్లేదు. ఇక్కడ మీరు ఆలోచించండి, యేసయ్యని తండ్రి అయిన దేవుని ఏం మాట్లాడలేదు. ఎంత కాడికి నేను శపించబడిపోయాను, నేను దరిద్రుడైపోయాను. నేను వస్తూ ఉంటే ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, అయ్యా నా పేరు బలం బాగుందంటయ్యా, ఈ సంవత్సరం నాకు బాగా కలిసి వస్తుందంటయ్యా అన్నాడు. ఏంటంటే నా పేరు బలం బాగుందంట. నేను చెప్పాను, దానికి ఏమైనా హార్లిక్స్ ఏమైనా పెట్టావా పేరుకి? అంత బలం ఎట్టొచ్చింది దానికి, నాకు అర్థం కాలేదురా బాబు. పాలు ఏమైనా తాగిపిచ్చావా? కాదా, నువ్వు తమాషా పడతావు, నేను చెప్పేది విను. అరే ఆపరా బాబు, పోయిన సంవత్సరం ఇదే దినానికి నువ్వు చెప్పింది కూడా ఇదే, నా పేరు ఏండి నా చేయి చూడండి ఒకసారి, ఏమండి నా చేయి చూడండి. అబాబాబాబాబా అబాబాబాబాబా భలే ఉన్నాయి గీతలు. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు పో, వాడు ఇంకా దరిద్రులకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి ఈ రోజుల్లో క్రిస్టియన్స్లో కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. ఒక ఆమె నేను ఎవరో పాస్టర్ అని తెలియక నా దగ్గరకు వచ్చి అంటుంది, ఇదిగో రా నీకేం జరుగుతుందో చెప్తాననింది, రా నీకేం జరుగుతుందో చెప్తాననింది. అంటే తమిళనాడు మొత్తం ఇవే ఉంటాయి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇళ్ళే ఉంటారు అక్కడ. రా నీకేం ఏం జరుగుతుందో చెప్తాననింది. నాకు ట్రైన్ టైం అవుతుంది, నేను వెళ్తాను, ట్రైన్లోనే కూర్చొని చెప్తానండి. లోపలికి వచ్చింది, కానీ చెప్పు, చూస్తున్నాను చెప్పాను. సోత్ర నా కుమారుడా, నీ వెనకాల నల్లగా చీకటి కనబడుతుంది. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. ఏం కనబడింది? అది చెప్పడం ఏందే నాకు అర్థం కాదు. న్యాయం చెప్పండి. ఈ లెక్కన మీకు కూడా పవర్ ఉన్నట్టే కదా, మీకు కూడా మామూలు పవర్ కాదు. కళ్ళు మూసుకుంటే నా కుమార్తె నీ వెనకాల చీకటికి పనికి మాలిందని కళ్ళు మూసుకుంటే అందరికి చీకటే కనబడుతుంది. ఆపను. నీలో ఫోన్ వస్తే, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను బయలుదేరుతున్నాను ఏదో హోసనా చర్చిగా. అయ్యా మీరు అవసరం వాళ్ళ ఆ మాట చెప్తే నేను వెళ్ళిపోతాను కదయ్యా, నాకు అనవసరంగా బేరం పోయిందంటుంది. చాలా దగ్గరలో ఏం జరుగుతున్నాయో తెలుసా? విశ్వాసుల బలహీనతలను పట్టుకొని ఆడుకుంటున్నారు కొంతమంది. రేపేం జరుగుతుందో నీకెందుకు, ఆ తర్వాత రోజు ఏం జరుగుతుందో నీకెందుకు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఒకే రీతిగా ఉన్న దేవుని నీవు నమ్ముకున్నావు కదా, నీకెందుకు? రేపు ఎలా ఉన్నా సరే నీ దేవుడు నీకు మారుస్తాడు కదా. రేపు నీకు ఒకవేళ అననుకూలంగా ఉన్నా సరే, ప్రభువా నాకు అనుకూలంగా మార్చంటే మార్చడా? ఏమండి మీరు నమ్మిన యేసు ప్రభు మార్చడా? చెప్పండి గట్టిగా చెప్పండి, మార్చడా? మరి ఆ సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎందుకండి వెళ్ళి మాట్లాడతారు? నాకు అర్థం కాదు. రేపు ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి, ఎల్లుండి ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి. యోబు అక్కడ అంటున్నాడు, నా కర్మరా నాయన, నా జీవితం శపించబడిపోయింది, అసలు నేను బ్రతికి ఉండడం వేస్ట్. కొంచెం నష్టం రావడం అంతే, చిచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా నేను. కొంచెం ఆ కుటుంబంలో శ్రమలు కష్టం, చిచ్చి నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు. నేను ఇలాగే కాకినాడ మీటింగ్కి వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో నిలబడుకున్నాను. ఏసీ బోగిలు చివరి వస్తాయి, ప్లాట్ఫామ్ చివరున్నాను. అక్కడ ఒకడు ఫోన్లో పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది పాపం ఏంటో వాడి కుటుంబ సమస్యలని. నేను ఎక్కుపోతున్నటువంటి రైలు వస్తూనే ఉంది, నా కళ్ళ ముందే రైలు కింద తలకాయ పెట్టేశాడు. నేను చూస్తూనే ఉన్నాను. రైలు అంతా ముందుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మొండం వేరుగా తల వేరుగా పడిపోయింది. క్షణికమైనటువంటి కోపేద్రేకముల వలన ఎంత నాశనం అయిపోతుందో తెలుసా జీవితం. అలా జీవితాన్ని ముగిచ్చేస్తే పరలోకానికి వెళుతాం అనుకుంటే దాంట్లో ప్రప్రథమమైన వాడిని నేనే ఎన్నోసార్లు ప్రయత్నించుకున్నాను. అలా నిజంగా జీవితాన్ని పాడు చేసుకొని మరణంలోనికి వెళ్ళాలనుకుంటే నేనే మొదటి వరుసలో.
యోబులో ఉన్న బాధ ఏంటో తెలుసా? బిడ్డలు చచ్చిపోయారు, కోడళ్ళు, కొడుకులు, కుమారులు అందరూ చచ్చిపోయారు, ఆస్తిపాస్తులన్నీ వెళ్ళిపోయి, భార్య సపోర్ట్ లేదు. అసలు ఈ జీవితం ఎందుకు? కొంచెం తన మనస్సుని నెమ్మదిపరుచుకొని ఒక చిన్న పాట పాడుకుంటున్నాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చదవండి ఆ వాక్యాన్ని. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. మళ్ళీ చదువమ్మా ఆ మాట. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత. అయ్యా, నేను శపించబడిపోయానని అందరూ అంటున్నారయ్యా. అసలు నాకే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అసలు నువ్వు నా మీద ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఉన్నవన్నీ పాడైపోయినాయి. మరి నా పరిస్థితి ఏంటయ్యా? ఇదే మాటను పట్టుకొని యేసన్ గారు ఈ పాట రాశారు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు బ్రతుకున గురిలోని తరుణాగా నాదరినే నిలిచేవ. హల్లెలూయా. ఆడండి మీరందరూ పాడండి. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఒకడు అంటాడు, నీ గుడారంలో ఏమైనా పనికిమాలిన ఏమన్నా ఉన్నాయేమో బయటికి తీరా బాబు అంటాడు. నీ గుడారంలో ఏమైనా దుర్మార్గం ఉందేమో దాన్ని వెలుపులకి తీ. వచ్చిన వాళ్ళందరూ రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ యోబు మనసులో అనుకుంటున్నాడు, చిచి ఇలాంటివన్నీ నా దగ్గర వద్దురా బాబు, ఎందుకంటే నేను నడుచుచున్న మార్గం ఏంటో నా దేవునికి తెలుసు. మీకు సంగతి చెప్పనా, ఈ రోజుల్లో కొంతమంది ఆత్మీయ జీవితాన్ని ఎంతో పరిశుద్ధతో ప్రారంభిస్తున్నారండి. ఎంతో పరిశుద్ధతతో ప్రారంభిస్తున్నారు. నిజం, రక్షణని ఎంతో పరిశుద్ధతో ప్రారంభిస్తున్నారు. బాప్తిస్మాని ఎంతో పరిశుద్ధతతో ప్రారంభిస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. కానీ యేసు ప్రభు వచ్చే సమయానికి ఏమైపోతున్నారో తెలుసా? శరీర సంబంధంగా ముగిచ్చేస్తున్నారు. ప్రారంభమేమో పరిశుద్ధంగా, భక్తిగా, ఆత్మీయంగా ప్రారంభించి చివరికి వచ్చే లోపలికే శరీర సంబంధంగా ముగిస్తున్నారు. మనం విశ్వాసంలో నేర్చుకోవాల్సింది ఏంది? ఇంకొంచెం ముందుకెళ్ళి వాడేడో పనికిమాలినోడు పేపర్లు మార్చాడంట. 10వ తరగతి పిల్లలకి 1వ తరగతి వాళ్ళ పేపర్ ఇచ్చారంట. అందరికీ 100కు 100, అందరికీ 100కు 100. ఇది ఎలారా సాధ్యం అని అనుకుంటే పేపర్ మారిపోయింది. 1వ తరగతి వాళ్ళందరికీ అన్నిటికీ 0. అర్థమవుతుందా? ఏంటి మీ 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 ఆత్మీయ జీవితం యొక్క విలువ, దాని కెపాసిటీ ఎంతో అంత మాత్రం ఉన్న వాడితోనే పోరాడాలి. కానీ చిన్నోడితో పోరాడబాకండి, చిన్న పిల్లోడితో పోరాడబాకండి. కుట్టి సైతాన్లు అంటారు వాటిని, ఎంత ఉంటాయి. ఏమండి, కొరివి దెయ్యాలు తెలుసా మీకు? కొరివి దెయ్యాలు తెలుసా మీకు? తెలుసా తెలీదా? టైంలో చెప్పండి. తెలుసా తెలీదా? ఆపరా, మీ తాతోళ్ళు చూసారు వాటిని. కొరివి దెయ్యాలు ఉన్నాయా లేవా? మా తాతను అడిగితే కొరివి దెయ్యాలు ఉన్నాయా చూపిస్తారా అన్నాడు.
అది కొరియ దయ్యం కాదు, చచ్చిపోయిన ఖాళీ శవం అని చెప్పని నాకు 10వ తరగతి తర్వాత తెలిసింది. మా ఊరి ఎదురుగా సమాధులు ఉన్నాయి, దాంట్లో ఒకటి కాల్చేసారు నేను చిన్నప్పుడు. అదిగోర కొరియ దయ్యం మంట గుప్పన్నప్పుడు అదిగో దయ్యం అనేవాడు. నన్ను గుండె దడ 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 అనేది నాకు, వామ్మో దెయ్యం వచ్చేస్తుందేమో రాత్రికి, కొరివి దెయ్యం వచ్చేస్తుంది. తర్వాత ఎప్పుడో 15-20 సంవత్సరాల తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే, చచ్చిపోయిన కాల్చేటప్పుడు వాడు సడన్గా లేచి, తెలుసా మీకు? తెలుసా తెలీదా? మరి కాటి కాపరి చేతిలో కర్రెంటు కొని కొడతాడు దాన్ని పట్టుకొని. ఎందుకంటే అది లేస్తే వాడికి కూడా భయం. నిజం. సులూరుపేటకి సేవజీవని పంపిస్తే ఉదయాన్నే లేచి వాకింగ్ చేద్దామని లుంగి ఇటు పట్టుకొని పోతా ఉన్నాను నేను. ఆ కాలువ కింద ఎవడో కాలుస్తున్నాడు. నేను అనుకుంటాను పొలం నవ్వుకుంటా ఏదో కాల్చుకుంటున్నాడు ఉదయాన్నే. ఆడు కర్ర రెడీగా పట్టుకో ఉన్నాడు. ఎవరు లేరే పక్కన క్రికెట్ కూడా ఆడేదానికి, ఎందుకు ఇటు కర్ర పట్టుకో ఉన్నాడు? మీరు నమ్మతారో నమ్మరో అండి, పడుకున్న శవం దిగ్గును లేచి నిలబడుకునింది అంతే, లొంగి పట్టుకొని. చర్చిలోకి బరిగిస్తే 4 రోజులు టైఫాయిడ్ జ్వరం. లేస్తాయట? ఏంటి లేస్తాయా లేవా? లేస్తాయి. ఏం దెయ్యాలు? చచ్చిపోయిన వాళ్ళు కొరివి దెయ్యాలు లేవు, గిరివి దెయ్యాలు లేవు. దెయ్యాలంటే ఎవరో తెలుసా? చెప్పండి, దెయ్యాలంటే ఎవరు? ఎంత బాగా ఒప్పుకుంటున్నారు అబ్బా మీరు. దెయ్యాలంటే ఎవరు? నేను అని చెప్తున్నా ఇక్కడ, కానీ మీరు మనమే కలుపుకునేతనం, బాగా కలుపుకునేతనం. హల్లెలూయా, హల్లెలూయా. నీకొక తెల్లంగి, నేను మోక్షం చేరేదా, చుట్టూ తిరిగి ఎక్కడ తిరుగుతావు? అది చెప్పు, ఎక్కడ తిరుగుతావు నువ్వు? ఎక్కడ తిరుగుతావు? లాల్చి చేసుకొని వినండి, నేను వాక్యం చెప్పడానికైతే రాలేదబ్బా, మీకు కొన్ని అనుభవాలు చెప్తా, నేర్చుకోండి అంతే. లాల్చి చేసుకొని ఒక దగ్గర నిలబడుకొని ఆకలేసి ఇడ్లీ తింటున్నా. పాస్టర్ గారు, మీరు ఇక్కడ ఇడ్లీ తింటున్నారా అన్నాడు. నేనేమన్నా యేసు ప్రభుని అంటారా? బండి కాడ నేను ఇడ్లీ తినకూడదా? అరే పౌలు ఏం చేశాడు? టికెట్కి డబ్బులు లేకపోతే చెప్పు, గుడారాలు కుట్టుకొని టికెట్కి డబ్బులు వచ్చిన తర్వాత పనిని ఆపేసి వెళ్ళాడమ్మా. ఎవరైనా మీరు దీన్ని అపార్థం చేసుకునే తల్లులారా, పౌలు గుడారాలు కుడతా సేవ చేయలేదా? టికెట్కి డబ్బులు లేక ఆయన గుడారాలు కుట్టుకొని టికెట్ డబ్బులు వచ్చిన తర్వాత గుడారాలు బాడేసి పోయాడు ఆయన సేవకి. పాస్టర్ గారు, మీరు ఇక్కడ తింటున్నారు, ఆకలాసం తింటున్నారు ఆయన. ఏమైపోయిందో తెలుసా? పాస్టర్ అంటే అమ్మలారా, వై ఆర్ యు క్రైయింగ్? నో, నా కోసం వద్దు, మీరెట్టన్నా సావండి. పాస్టర్ అంటే సూట్ ఒకటి వేసుకోండి. చిచి, ఇవన్నీ కాదు. నువ్వు ఫోన్ అప్డేట్ చేసినంత ఈజీగా నీ విశ్వాస జీవితాన్ని అప్డేట్ చేసావంటే యేసు ప్రభు అక్కడ నరకాన్ని కూడా అప్డేట్ చేస్తాడు. జాగ్రత్త. పెచ్చ నాటకాలు వేయకూడదు. చర్చిలో సేవలో పెచ్చ నాటకాలు వేయకూడదు. నీకోసం సేవ, నీకోసం భక్తి, నీకోసం విశ్వాసం, నీకోసం భక్తి మార్గం చేయకూడదు. నీకు మార్కులు వేయాల్సింది యేసు ప్రభువే. హల్లెలూయా. నిన్ను తీసుకుని వెళ్ళాల్సింది ఆయనే, పరలోకంలో కూర్చోబెట్టాల్సింది ఆయనే, బోర ఊదినప్పుడు నిన్ను లేపాల్సింది కూడా ఆయనే. నేను ఎలా నడుస్తున్నానో యేసు ప్రభుకు తెలుసు. మీరు చెప్పండి ధైర్యంగా మాట చెప్పండి, గుండె చేసుకుని నేను ఎలా నడుస్తున్నానో యేసు ప్రభుకు తెలుసు. శోధింపబడిన తరువాత
నన్ను మారుస్తాడు ఆయన. చెప్పండి. ఉదయాన్నే తిట్టేసి వచ్చాను పాస్టర్ బూతులో. చీచి, ఏం చెప్తానండి. ఉదయాన్నే ఒక దాని మీద ఆశ పుట్టిందండి పాస్టర్ గారు. ఏం చెప్తానండి. బండి మీద నిలబడుకొని ఒక అమ్మాయి మద్రాసులో మంచి సిగ్నల్స్ కాడ బండి మీద నిలబడుకొని పోస్టర్ చూస్తూ ఉంది. వెనకాల నుంచి ఒకడు ఆరును కొడతా ఉన్నాడు, నేను ఆ పక్కన నిలబడుకోన్నాను. ఆరును కొడతా ఉన్నాడు. ఏం కదలట్లే అమ్మాయి. చూస్తూ ఉంది. ఏం చూస్తుందబ్బా అని ఇటు తిరిగా. అంతే, ఆడ ఒక ఆయన ఉన్నాడు, గుండు ఆయన. డబ్బులు ఎవరికి? ఆయన ఉన్నాడు ఆడ. డబ్బులు ఎవరికి చెప్పండి. నేను కొత్తవేం చెప్పట్లే, కొంచెం మార్చి చెప్తున్నా మీకు, అంతే. బాయ్ వెనకాల బండి హార్ను, బాయ్. కొంచెం దూరం వెళ్ళి పక్కకు వచ్చి, అలా ఈ పనికిమాలోడు గోల్డ్ స్ట్రీమ్ అని నా దగ్గర డబ్బులు కట్టించుకొని ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నాడు నాయుడు. మరలా చెప్తున్నాను, నువ్వు నడిచే మార్గం ఏంటో దేవుడు నీకు బోధించాడు. సంఘంలో సేవకులు నీకు బోధించాడు. బైబిల్ నీకు బోధిస్తుంది. నువ్వు నడవవలసిన మార్గంలో నువ్వు నడవకుండా ఇష్టం వచ్చిన నాటకాలు వేస్తా నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకో, పొరపాటును కూడా దేవుడు నిన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఇది మొత్తం నువ్వే కట్టించినా, ఏమన్నా చెయ్యి, అబ్బా, పొరపాటును కూడా నిన్ను గుర్తుపెట్టుకోడు. ఆయన కావాల్సింది ఏందో తెలుసా? ఆత్మీయతతో ప్రారంభిస్తే ఆత్మీయతతోనే ముగించు. భక్తితో ప్రారంభిస్తే భక్తితోనే ముగించు. నీవు దైవత్వంతో ప్రారంభిస్తే దైవత్వంతోనే ముగించు. మరి ప్రారంభం యేసుప్రభు, ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన తప్ప మాకు వేరే ఈడకు వచ్చిన తర్వాత ఎట్టపోయాడో యేసుప్రభు. ఎంత ప్రార్థన చేసినా కనబడ్డే ఏంటి. అందులో కిస్మిస్ వస్తుంది. రేపు 25వ తారీఖు క్రిస్మస్. ఇంకా ఉంటాయి చూడండి. అక్క నీకు ఈ చీర బాగా మార్చి, వాడు వస్తాడు చీరలో నువ్వు తీసుకో అమ్మా, నెలకు 100 కడుతుండు చాలు. ఆడొస్తాడు, వడ్డీలోడు వస్తాడు, అక్క పండక్కి ఏమైనా కావాలా అన్న, పండక్కి ఏమైనా కావాలా. వాడే అడిగాడు కదా అని చెప్పి నువ్వు తీసుకున్నావు అనుకో, రేపు వాడు వచ్చిన తర్వాత మనసు కింద దాక్కోవాలి. ఇంకా ఓ పాస్టర్కి పెళ్ళయిందంట. మంచి సేవకులు వాళ్ళిద్దరికి దైవజనులు అందరూ కలిసి వివాహం చేశారు. వివాహమైన కొద్ది దినాలకి పెద్ద గొడవ అయిపోయిందంట. ఒకరోజు ఎక్కడో తెలుసా, నాటుకోడి దగ్గర గొడవ వచ్చిందంట. వేరని జాగ్రత్తగా, నాటుకోడి దగ్గర గొడవ వచ్చిందంట. ఆయనకేమో పులుసు అంటే ఇష్టం, ఈమెకేమో ఇగురంటే ఇష్టం అంట. చివరికి అది విడాకులు దాకా వెళ్ళిపోయిందంట. అమ్మో, నాకు పాస్టర్ గారు చెప్తే, అండమాన్లో చెప్తే ఎన్నో నేను తిండి. ఏడాకులు దాకా వెళ్ళిపోయిందంట. నీ ఇగురు నాకొద్దు పో పనికి మాలని ఏమని, ఆయనేమో నీ పులుసు నాకొద్దు పో పనికి మాలోడని చెప్పని ఏమని. చివరికి లాస్ట్లో ఇద్దరు కాదు, మనం ఇద్దరం ప్రార్థన చేసుకుని విడాకులు తీసుకుందాం. ఓరి నీ దొంపద, ఏంటది? ప్రార్థన చేసుకుని విడాకులు తీసుకుందాం. ఇంతలో నాలాంటి పాస్టర్ ఒకడు వెళ్ళాడంట. అమ్మా బయటికి రండి అమ్మా. నాన్నగారు, ఏం లేదండి, మేము విడాకుల కోసం ప్రార్థన చేసుకుంటున్నామండి అని చెప్పిందంట. విడాకుల కోసం ప్రార్థన చేసుకోవడం, మీరే విడాకులు తీసుకుంటే మీరు సంఘం సంగతి ఏంటి? ఏమైందమ్మా అంటే, ఆయనకేమో పులుసు అంటండి, నాకేమో ఇగురండి అండి, నా వల్ల కావట్లేదండి పాస్టర్ గారు. పనికి మారిందన్న. ఈ ఇగురు కాకుండా, ఈ పులుసు కాకుండా మధ్యలో రోస్ట్ ఉంటుంది చూడు, రోస్ట్, దాన్ని చేసుకొని బతకండి అన్నాడు. వెంటనే పాస్టర్ గారు, హల్లెలూయా, నా భార్య నాకు ఇచ్చేవరా నాయన, నువ్వు వచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ పాస్టర్కి 70 సంవత్సరాలు ఆయనకి, ఈ రోజు వరకు కూడా నాటుకోడంటే రోస్ట్ అని అంట, వాళ్ళకి పులుసు చేయరంట. ఇంకా నేను ఈ నాటుకోడి కూర ఎందుకు చెప్పానో తెలుసా మీకు? ఇప్పుడు ఒక సేవకుడు తిండిపోతూ కాకుండా
ఒక సేవకుడు తిండిపోతూ కాకుండా ఆ తిండిని జయించడానికి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. దానికి మనము లోపరచపడకూడదు. ప్రార్థన అంతా అయిపోయిందా? ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. రేపు కూడా లేవా? ఎల్లుండి ఎన్ని రోజులు ప్రార్థన ఆయన? ఈరోజు ఇది అంటే లాస్ట్ రోజు పెడతారు. మొత్తానికి ఏదో బలమైందే ఉంటుందిలేండి, మీరేం కంగారు పడబాకండి. నాకు తెలిసి మీకు ఏదో బలమైందే ఉంటుంది. వాళ్ళు చెప్పట్లేదు కానీ పేపర్ లీక్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కానీ చెప్పేస్తారనుకోండి, ఉపవాస ప్రార్థన ఆపేసి అదేదో పెట్టిన ఉపవాస ప్రార్థన ఆపేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మాట్లాడుతున్నాడండి. యోబు మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. ఆ మాటను చదవండి. 38వ అధ్యాయం మొదటి వాక్యము నుండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెదను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్నా ఈడెవడు? పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొనము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి సమాధానం చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు యోబు? దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పు. ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూల రాతి వేసిన వాడు ఎవడో? స్ట్రాంగ్ వర్డ్. అప్పుడు రాశారు పాట, ఆకాశ గగనాలకు నివయల్లలు వేసితివి, జలము శూన్యములో ఈ భూమిని తీసిన. హల్లెలూయా. ఈ పాట పాడడానికి మా నాన్న 2005వ సంవత్సరం మంగళవారము బుధవారము 2వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు, 3వ తారీఖు చెన్నైకి వెళ్ళారు. ఆయన చెప్పలేదేమో, నేను చెప్తున్నాను వినండి. సరిగ్గా ఈ పాట పాడడానికి 5వ తారీఖు స్టూడియో లోపలికి వెళ్ళపోతున్నారు. నేను గుంటూరులో ఉన్నాను, మా నాన్న మద్రాసులో ఉన్నారు. కబురు వచ్చింది, పాశ్రమ గారు ప్రభునందు నిద్రించారు, మీరిద్దరు త్వరగా రండి అని. మా నాన్న అక్కడ రికార్డింగ్ పాట కూడా పాడలేదు, వచ్చేసారు. నేను ఇటు వచ్చేసాను, మాకు ఒక్కటే ఉన్నారు అక్కడ. మరుసటి రోజు 6వ తారీఖు ఆదివారం రోజు సమాధి కార్యక్రమం చేసి పనులన్నీ ముగించుకొని రాత్రికి రాత్రి ప్రయాణమై మద్రాసుకి వెళ్ళి 7వ తారీఖు ఉదయాన్ని ఆ పాట పాడారు. మేము చాలా పిల్లలమే, 20 సంవత్సరాల పిల్లలమే. ఈ అధ్యాయాన్ని చదువుతూ పాట రాయడంలో నేనున్నాను. ఆ రోజున నేనున్నాను అక్కడ. మీరు పాస్టర్ గారు పాడిన పాట నజరేయుడా నా యేసయ్య సూపర్ 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 అంటారు కదా. ఆ పాట పాడేటప్పుడు మేము మా తల్లిని, ఆయన తన భార్యని, సంఘము సేవకురాల్ని కోల్పోయింది అప్పుడు. కానీ తన స్వరములో ఏ విధమైన వణుకు, భయము లేకుండా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను, నీకే వందను, నీకే వందను, నీకే
వినండి, వాక్యాన్ని వినండి, ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది. యోబు మాట్లాడుతూనే ఉన్నాడు. యోబుని ధైర్యపరచడానికి, సమస్తమును కోల్పోయిన యోబుని నిలవబెట్టడానికి, నా కర్మ, నా దరిద్రం, నా తలరాత, నా శాపం అనుకున్న యోబు జీవితాల్లో ఒక గొప్ప ధైర్యమును నింపడానికి ఆయన నోరు తెరిచి యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, నువ్వెక్కడున్నావో తెలుసా? నేను పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఏడ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీ ఏడుపు ఆపేసేయండి ఇంటికెళ్ళి. ఎందుకో తెలుసా? ఈ భూమికి పునాది వేయబడక మునిపే దేవుని ఉద్దేశం నీ మీద ఒకటి ఉన్నది. హల్లెలూయా. ప్రయాస కొరకు ఏడ్చుచున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మానేసేయండి. దేవుని ఉద్దేశం నీ మీద ఒకటి ఉన్నది. ఆ ఉద్దేశం ఏ దినమున నెరవేర్చబడుతుందో ఆ దినము కొరకు ఎదురు చూడు. కానీ దేవుని మాటను బట్టి ఒక్కటైతే చెప్తున్నాను, ప్రభు చెప్పినది నీకు నెరవేర్చబడేంత వరకు పొరపాటును కూడా నువ్వు మరణమును చూడవు, చావంతే. నా దేవుడు నీతో చెప్పింది చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన వాడవని నాకు తెలుసయ్యా. అసలు నా మీద నీ ప్లాన్, నీ ఉద్దేశం నువ్వు నెరవేరుస్తావని నాకు తెలుసయ్యా. ఇంకా ఏం జరగలే అప్పుడు. ఏంటి, ఇంకా యోబుకి రెండంతల ఆశీర్వాదం ఏం రాలేదు, రెండంతల దీవెన ఇంకా ఏం కలగలేదు. కానీ ఇతనిలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన నాతో మాట్లాడితే చాలు. దేవుని స్తోత్రం. ఆయన నాతో మాట్లాడితే చాలు. గొప్ప గొప్ప దైవ సేవకులు ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేశారండి. గొప్ప గొప్ప సేవకులు ఇక్కడ నిలబడి ప్రసంగం చేశారు. రేపటి రోజు దైవజనులు రాబోతున్నారు. పాస్టర్ దేవదాసయ్య గారు ఇక్కడికి రాబోతున్నారు. పాస్టర్ గారిని నేను మొట్టమొదట చూసినప్పుడు నాకు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లోడిని, నేను చాలా చిన్న పిల్లోడిని. నేను ఆ వాల్ పోస్ట్ చూసినప్పుడల్లా నవ్వుకుంటాను, బాధపడతాను, సంతోషపడతాను. అయ్యగారు పక్కన నా ఫోటో వేసేసారు, అయ్యగారు పక్కన నా ఫోటో వేసేసారు. చాలా చిన్న పిల్లలు, వాళ్ళ ముందు మేము చాలా చిన్న పిల్లలు. ఎందుకో తెలుసా? ఈ దినమున ఈ విధంగా నిలబడి దేవుని పరిచర్య చేయడానికి ఒకటే ఒక రీజన్, కారణం తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన మాత్రమే. అందుకే నీకు ప్రారంభంలోనే చెప్పాను, నీ బిడ్డల కొరకు వేకువ జామున లేచి నీవు ఏం చేయాలి? బలిని అర్పించాలి, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు శ్రమల్లో ఉన్నావంటే నా తలరాత, నా నాశనం, నా జీవితాన్ని కొట్టుకోబాకు. ప్రభుతో చెప్పు, ప్రభువా నేను నడిచిన మార్గం ఎలాంటిదో నీకు తెలుసు కదయ్యా. నన్ను శోధిస్తున్నావా? నన్ను పరీక్షిస్తున్నావా? నన్ను మరలా నీ కొరకు సిద్ధపరుచుకో. నువ్వు ఎప్పుడైతే ఈ మాటను మాట్లాడుతావో ప్రభు వెంటనే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. యోబు ఎందుకు కంగారు పడతావు? నీ పక్షమున నేను ఉన్నాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నీ మార్గములు దేవునికి తెలిసే ఉన్నవి. నీ మార్గములు దేవునికి తెలిసే ఉన్నవి. నువ్వు ఇలా వెళ్తున్నావా? పచ్చిక బయల్లో వెళ్తున్నావా? నీకు పచ్చిక కంటే గొప్పగా ఈ రంగురంగుల పూలు కనబడచ్చుగాక. ఈ పూలు కనబడచ్చేమో, భలే ఉన్నాయి, భలే ఉన్నాయి, భలే ఉన్నాయి, భలే ఉన్నాయి. కానీ ఆయన నిన్ను ప్రశాంతకరమైన పూల మధ్యలో పెడతానని రాయాల. పచ్చిక గల
చెప్పండి, పచ్చిక గల శాంతికరమైన అది మరి. నన్ను ఎప్పుడు చూసినా నన్ను గొర్రె 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 అని అందరూ ఎక్కిరిస్తున్నారు పాస్టర్ గారు. మరి నువ్వు గొర్రెవే కదా, దున్నపోతువే, నువ్వేమైనా ఎద్దువే, పందివే, నువ్వేమైనా గాడిదివే, అడ్డగాడిదివే, కంచరగాడిదివే. గొర్రె ఎలా నడుస్తుందో తెలుసుగా, మొన్న కూడా చూపించాను నేను. ఎలా నడుస్తుంది గొర్రె? తల ఎత్తుతుందా? ఇక్కడ దించిందంటే ఇంక ఇంతే. ఆ ఎదురుగుండే గొర్రె బురదలో కనపడిందంటే ఇది కూడా బురదలో పడిపోద్ది. ఆ ఎదురుగుండేది గుంట దాటిందంటే ఇది కూడా దాటేస్తుంది. హల్లెలూయా. అంతే, ఈ గొర్రె హల్లెలూయా చెప్తే మిగతా గొర్రెలు కూడా ఆమేన్. కొన్ని గొర్రెలు చెప్పట్లే, ఈ గొర్రెలు కాదు, గేదెలై. హల్లెలూయా. మేము గొర్రెల మన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్రే, అందరు లేచి నిలబడండి ప్లీజ్, అందరు లేచి నిలబడండి.